నెలలుగా రాని జీతాలను ఇప్పించండి మహాప్రభు అంటూ వాటర్ సప్లై మెయింటెనెన్స్ వర్కర్స్ రోడ్డెక్కారు. రాజమండ్రిలో ఆర్డబ్ల్యూఎస్ గ్రామీణ నీటిపారుదల శాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నెలల తరబడి జీతాలు లేక అవస్థలు పడుతున్నామని, కాంట్రాక్టర్ను అడిగితే ఆర్డబ్ల్యూఎస్ అధికారులను అడగమంటున్నారని ఆవేదన చెందారు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా జీతాలు వేయకపోవడంతో ధర్నాకు దిగామని కార్మికులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కొంతమంది ధర్నాలో పాల్గొని కొంతమంది వాటర్ సప్లై చేస్తున్నామని అన్నారు. మరో 10 రోజుల్లో జీతాలు వేయకుంటే సమ్మె చేస్తామంటున్న కార్మికుల దగ్గర నుంచి మా ప్రతినిధి శంకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా గ్రామీణ నీటిపారుదల శాఖ ఆఫీస్ వద్ద అయితే కొంతమంది కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సత్యసాయి చూడొచ్చు, సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సప్లైస్ మెయింటెనెన్స్ వర్కర్స్ అసోసియేషన్ నుంచి యూనియన్ వారు అయితే ఇప్పుడు ధర్నా చేస్తున్నారు. 16 నెలలుగా వారికి జీతాలు రాలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్టర్ సంబంధించి ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టట్లేదంటూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కార్మిక సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు కొట్టుమూరి ఈరబాబు. నేను తూర్పుగోదావరి జిల్లా సత్యసాయి యూనియన్ ప్రెసిడెంట్ అండి. మేము ఈ సంస్థలో గత 17 సంవత్సరాలు పెట్టి మేము ఇందులో పనిచేస్తున్నామండి. గిరిజన మరియు మెట్ట ప్రాంతాల ప్రజలందరికీ మేము మా కార్మికులందరూ వాటర్ జరుగుతుంది. ఇందులో మేము సుమారుగా 60 మంది కార్మికులు పనిచేస్తున్నామండి. మాకు గత 15 నెలల బట్టి నుంచి జీతాలు అయితే ఇస్తలేదు. మేము ఎన్నిసార్లు అడిగినా సరే సంబంధించిన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాం, కాంట్రాక్టర్ని అడుగుతున్నాం, సంబంధించిన ప్రభుత్వ అధికారులు కూడా ఎన్నో నోటీసులు ఇవ్వడం జరిగిందండి. ఈ ఎన్నిసార్లు అడిగినా సరే కాంట్రాక్టర్ వారిని అడుగుతున్నాము ప్రభుత్వం వారు మీకు ఇస్తాం లేకపోతే మేము ఇవ్వని ధోరణిలో వాళ్ళు ఉన్నారు సార్. మేము ఇప్పుడు కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము వాళ్ళకి వాటర్ ఇచ్చి కొంతమంది వచ్చి కూర్చుని మా సమస్య ప్రభుత్వం వారికి తెలియజేయాలనే విధానంగా మేము ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది సార్. ఇక్కడ మేము అదేవిధంగా మాకు పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అసలు ఎప్పుడు మాకు కడత మానేయారండి. అలాగ ఏమైనా అడుగుతుంటే మీకు కట్టమని ప్రభుత్వం చెప్తలేదు అన్నారు. ఒక ల్యాబొరేటరీ ప్రకారంగా మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా 10 మంది కానీ ఎక్కువ మంది ఎక్కడైనా పనిచేస్తే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ కట్టాలని ల్యాబొరేటరీలో ఉంది సార్. అదేవిధంగా మేము ఇప్పటి నుంచో కరోనా టైంలో అందరూ కూడా నీళ్ళ కాడ ఉన్నా సరే మేమైతే వెళ్ళి ప్రజలకు నీరు ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యమే మా ఆరోగ్యం విధంగా మేము ఆ రోజు కూడా వాటర్ ఇచ్చామండి. కానీ మాకు మాత్రం జీతాలు లేక మాకు ఇచ్చి అర్ధకొరద ఈ జీతం కూడా మాకు ఇచ్చింది అర్ధకొర జీతమే. ఆ జీతం కూడా ఎప్పుడో 20 నెలలకి 30 నెలలకి ఇస్తే మా కుటుంబం పోషించుకునే ఏ విధంగా పోషించుకోవాలని అర్థం కాదు. అందుకే తప్పని పరిస్థితుల్లో అదైనా సరే ప్రజలకు నీరు అందిస్తూ కొంతమంది మేము ఇక్కడికి వచ్చి మనకి డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము నిరసన తెలుపుతున్నాం సార్. ఇప్పుడు చెప్పండి, మీరు సుమారుగా 16 నెలల నుంచి జీతం రావట్లేదు అంటున్నారు. మరి ఇంటి మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది మీకు? అసలు ఈ 16 నెలల నుంచి కూడా మీరు ఎలా ఉంటున్నారు? ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చారు? ఎవరెవరికి ఇచ్చారు సార్? మేమైతే చాలాసార్లు ఇచ్చాం సార్. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లోకి ఇచ్చాం. లేబర్ డిపార్ట్మెంట్లో అయితే ఆల్రెడీ మేము కేసు వేయడం కూడా జరిగిందండి. ఆ కేసు కూడా రన్ అవుతుంది. వీళ్ళు కూడా వాళ్ళ కలిపి కూడా ప్రభుత్వం వాళ్ళు ఇవ్వకపోతే మీరేం చేస్తున్నారు? ప్రభుత్వం ఇస్తే కాంట్రాక్ట్ ఎందుకండి? కాంట్రాక్ట్ అంటే ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా కాంట్రాక్ట్ అని ఎత్తుని ఎందుకు పెడతారంటే ప్రభుత్వం వచ్చే బిల్లు లేట్ అవుతాయి కాబట్టి కాంట్రాక్ట్ తన సొంత డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి కాంట్రాక్ట్ మెయింటైన్ చేయాలి సార్. ఆ విధంగానే అగ్రిమెంట్లో కూడా ఆ విధంగానే ఉంటుంది సార్. కానీ అంటే వీళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కాంట్రాక్టులు ఇద్దరు కూడా కొమ్మక్కై మా చిన్న కార్మికులు మాకు ఇచ్చే అర్ధకొర జీతాలు కూడా వాళ్ళు కాంట్రాక్టర్ని ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కొమ్మక్కైపోయి మాకు జీతాలు కూడా ఆపుతున్నారు సార్. మీకు జీతం ఎంత ఉంటుంది? ఈఎస్ఐ పిఎఫ్ ఎప్పుడు దాకా కట్టారు, ఎప్పటి నుంచి ఆపారు సార్? మా జీతం అయితే మాకు 26 రోజులకి సుమారుగా వచ్చి మాకు 11,000 అలాగ వస్తుంది సార్. అంతే 11,000 అండి. తర్వాత మాకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా గత 20 నెలల బట్టి నుంచి ఆపేయారండి. 2023 ఏప్రిల్ నుంచి కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఆపేయారండి. మాకు ఈఎస్ఐ కట్టడం వల్ల ఏంటంటే మాకు అలాగే మీరు ఏంటి మీ విధానం ఏంటి అని మేము అడిగి ఈఎస్ఐ పిఎఫ్ ఎందుకు తీశారంటే దీంట్లో మాకు మీ దాంట్లో అగ్రిమెంట్లో కంటెంట్లో ఆపేయారు, అందుకే మేము ఇస్తలేదు. ఏదైనా ఉంటే మీరు డిపార్ట్మెంట్లో అడగండి అని కాంట్రాక్ట్ చెప్పడం జరుగుతుందండి. మాకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్టడం, ఈఎస్ఐ కట్టడం వల్ల పిఎఫ్ కట్టడం వల్ల ఏంటంటే మాకు ఈఎస్ఐ కట్టడం వలన మాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి మేము చూపించుకునే మాకు ఇది ఉంటుంది సార్. వాళ్ళు కట్టి అమౌంట్ ఈఎస్ఐ అనేది చిన్న అమౌంటే, కానీ మా కార్మికులందరికీ కూడా
అది ఒక భరోసా కింద ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా. పిఎఫ్ కూడా కట్టడం వల్ల ఏంటంటే మాకు ఫ్యూచర్లో మేము ఏదన్నా అందులో కొంచెం అమౌంట్ ఉంటుంది, నిల్వ ఉంచుకుంటాం, దాన్ని ఎప్పుడైనా అవసరం తీసుకోవడం. లేదంటే మాకు ఎవరికైనా ఏదైనా ఏదైనా డెత్ అయినా ఏదైనా మాకు దాంట్లో చాలా అమౌంట్ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది సార్. దానివల్లనే మేము ఈఎస్సీ పిఎఫ్ కూడా కట్టాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? సార్ మేము ఫైనల్గా అయితే ఇప్పుడు వరకు ఉన్న బకాయి పడిన జీతాలు అన్నీ కూడా తక్షణం ఇమ్మన్నాం సార్. అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఎప్పటి నుంచి ఆపేయారో అప్పటి నుంచి కూడా కంటిన్యూగా కట్టి మా యొక్క పిఎఫ్ సర్వీస్ని కూడా అది కంటిన్యూ చేసి ఈఎస్సీ కూడా కట్టి అది కూడా కంటిన్యూ చేస్తే మాకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో పెద్ద ఏం జరిగినా మాకు రూపాయి ఖర్చు అవ్వకుండా మాకు ఆరోగ్యపరంగా మాకు ఉంటుంది సార్. ఇది చూసుకున్నట్లయితే కార్మికుల ఆవేదన. పూర్తిగా అయితే 17 నెలల నుంచి జీతాలు రావట్లేదని చెప్తున్నారు. అయితే 20 నెలల నుంచి ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఆపేశారు. ఈఎస్ఐ పిఎఫ్ ఆపడం వల్ల తమకు వచ్చే జీతాలు 11,000 అయినప్పుడు కూడా ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే వారు ఆరోగ్య సమస్యలకి పరిష్కరించుకునేందుకు వీలుగా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఇక్కడ అధికారులు తక్షణమే స్పందించి వారి జీతాలు అన్నీ కూడా ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ని కూడా ఎక్కడి నుంచి ఆగిందో అక్కడి నుంచి కంటిన్యూషన్ చేయాలంటూ కూడా కార్మికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి రాజమండ్రిలో కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నుంచి కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.